నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోలా G45 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఏంది, ప్రైస్ ఏంది, హైలైట్స్, ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేస్తాను బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బై ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ యూస్ఫుల్ అయితే మంచిగా మంచిగా చెప్తున్నాను అని అంటే బై ఒక లైక్ షేర్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు మోటోలా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి కానీ మెయిన్ చూసుకుంటే మోటోలా G45 5G స్మార్ట్ ఫోన్ అయితే 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. బ్లూ అండ్ ఏమంటారు మెజెంటా వివా కలర్ అండ్ గ్రీన్ కలర్ అనుకోవచ్చు. అంటే మామూలుగా మనం బ్లూ కలర్, మెరూన్ కలర్, గ్రీన్ కలర్ అంటాం కదా, ఆ వేరియంట్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి అయితే మన వాళ్ళు ఇక్కడ స్టాక్ అయిపోయిందంటారు, ఏమైపోయిందో ఏమో కానీ ప్రస్తుతానికి 2 వేరియంట్స్ వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. 2 వేరియంట్స్లో ఏదైనా ఒకటి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ బై ఇక్కడ 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది కదా, నీట్గా ఉంది. అండ్ ఈ పెద్ద డిస్ప్లేతో పాటు వస్తుంది బై 6.5 ఇంచెస్ డిస్ప్లే. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. పెద్ద హంగులేం లేకుండా 50 మెగాపిక్సెల్ది డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వచ్చారు బై. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు కూడా వచ్చిరన్నమాట. మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మోటరోలా వాళ్ళది స్మార్ట్ ఏమంటారు స్మార్ట్ టీవీస్, ల్యాప్టాప్స్తో కూడా కనెక్టివిటీ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఏంటంటే 8GB వేరియంట్కి ఈ ఫీచర్ అయితే అవైలబుల్ అని కింద మెన్షన్ కూడా చేశారు. అండ్ 5000 పెద్ద మిలియంపియర్ బ్యాటరీ, 20 వాట్స్ ఛార్జర్ కూడా ఇస్తారు. నయం అనుకోవచ్చు. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది లేటెస్ట్. మంచి మంచి ఫీచర్స్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేసారు బై. అండ్ ఇంకా ఇంకేమైనా బై ఇంకేం లేవు. ప్రైస్ అడుగుతారు మీరు. సో ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు 11,000 ఉంది. ఇక్కడ 1000 రూపీస్ ఆఫ్ అయితే ఉంది బై. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీద, IDFC బ్యాంక్ కార్డ్ మీద ట్రాన్సాక్షన్స్ మీద వాళ్ళు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్కి ఈ ప్రైస్ ఉంది. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్కి అయితే ఈ ప్రైస్ ఉంది. ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, 13,000. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కూడా మన వాళ్ళు కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసి ఇక్కడ చూసుకుంటే పెద్ద ఏమంటారు మంచి ప్రాసెసర్ వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది, పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక ప్రీమియం వీగన్ లెదర్ ప్యాటర్న్స్తో పాటు వస్తుంది. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 5G బ్యాండ్స్ వస్తున్నాయి, 6.5 ఇంచెస్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆబ్వియస్గా ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా, క్వాడ్ పిక్సెల్ కెమెరా వస్తుంది. ఆడియో గురించి చెప్పుకున్నాము. కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, Android 14 వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ పెద్దది ఇంతకుముందు చెప్పుకున్నట్టు. ఇక్కడ వర్చువల్ ర్యామ్స్ యూజ్ చేసుకోవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్ కనెక్టివిటీ అవన్నీ కూడా ఫీచర్స్ అయితే పెట్టారు. ప్రాసెసర్ గురించి ఇక్కడ మెన్షన్ చేసారు కదా. అండ్ ఆల్సో 3 కలర్ వేరియంట్స్, 5Gకి సంబంధించింది, 4x4 మెమో టెక్నాలజీ యూజ్ చేసారు అన్నమాట. కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ టర్బో ఛార్జింగ్ 20 వాట్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ కనెక్ట్ కూడా ఉందన్నమాట. 8GB ర్యామ్ వేరియంట్కి ఆ ఫీచర్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మెయిన్ అనమాట. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయలేరు కానీ 1 year ఆఫ్ OS అప్గ్రేడ్ అని వచ్చింది. సో ఇది Android 14 అంటే Android 15 దాకా మీకు అప్గ్రేడ్ వస్తుంది. 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ దాకా వస్తాయి. పోర్ట్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మైక్, ఛార్జింగ్ పోర్ట్, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి, సిమ్ స్లాట్. ఇక్కడ ఒక్క నిమిషం ఇది చూపించేస్తాను. ఇక్కడ ఇది సిమ్ స్లాట్. ఇక్కడ దాని ఆపోజిట్ సైడ్ ఏమో ఫింగర్ ప్రింట్స్ అండ్ వాల్యూమ్ రక్కర్ కీస్తో పాటు కూడా వచ్చేసి లుక్ వైజ్ బాగుంది బై. ఈ మధ్యకాలంలో బడ్జెట్లో మాత్రం మరి ఘోరంగా 5G స్మార్ట్ ఫోన్స్ అయితే చాలా రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో జనరల్ స్పెక్స్ చూసుకుంటే మాత్రమే సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంతకుముందు చేయించిన, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, అమిడ్ సెన్సార్, జైరోస్కోప్, స్టార్ సెన్సార్ అండ్ ఈ కంపాస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 6nm ఆర్కిటెక్చర్ అన్నమాట. ఆక్టా కోర్ 2.3 GHz కార్టెక్స్ A78 కోర్స్ యూస్ చేస్తుంది. R వచ్చేసరికి 2.0 కార్టెక్స్ A55 కోర్స్, అడ్రినో 619 అనమాట. 900 మెగా ఫ్రీక్వెన్సీ మీద మైక్రోస్ కార్డ్ పెట్టుకోవచ్చు. 2 ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి, 4GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్. 5000 mAh బ్యాటరీ. ఇక్కడ 18 వాట్స్ అని ఉంది. సో ఇక్కడ హైలైట్స్లో చూసినప్పుడేమో 20 వాట్స్ అని ఉండే. ఇక్కడ మీకు చూపించేస్తాను. అక్కడ ఛార్జింగ్ బ్యాటరీ సెక్షన్కి వెళ్తే కింద మన వాళ్ళు నేను హైలైట్ కూడా చేస్తాను. 20 వాట్స్ ఛార్జర్ అని ఉంది, కానీ ఇక్కడేమో 18 వాట్స్ పీటీ ఛార్జర్ అనేది పెట్టారు. సో మేబీ ఎంత ఉందో తెలియదు.
సో 18 ఆర్ 2 వాట్స్ పెద్దగా ఫరక్ పడకపోవచ్చు మోస్ట్లీ. డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే. అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది మన 600 720p రెజల్యూషన్. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. IP54 వాటర్ ప్రొడక్షన్. అండ్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానల్ వస్తుంది. 183 grams 3 కలర్ వేరియంట్స్. కెమెరా చూసుకుంటే మాత్రమే మంచి ఫీచర్స్తో పాటు అయితే వచ్చింది. ఇక్కడ మెయిన్ కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ది క్వాడ్ పిక్సెల్ కెమెరా యూజ్ చేస్తారు. సెకండ్ కెమెరా సరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అనేసి అయితే పెట్టిపోయి కెమెరా 2 అని. అండ్ ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ మోడ్స్ అవన్నీ కూడా పెట్టిరు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసింది. డ్యూయల్ క్యాప్చర్ మోడ్స్, స్పోర్ట్స్ మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి భయ్. సపరేట్గా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా రికార్డింగ్ వచ్చేసరికి ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్తారు, ఫుల్ హెచ్డి రెజల్యూషన్ 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట రియర్ అండ్ ఫ్రంట్. ఆడియో పోర్ట్స్ గురించి చూసుకుంటే ఐ థింక్ ఇంతకుముందుకే నేను మీకు చూపించినాను. 3.5 జాక్, డౌన్లోడ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, డ్యూయల్ మైక్తో పాటు కూడా పైన డ్యూయల్ మైక్, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. అవే ఇక్కడ మెన్షన్ చేసారు భయ్. అండ్ ఎఫ్ఎం రేడియో కూడా ఉందన్నమాట. ఇక్కడ మై యూఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసారు భయ్. సో వీళ్ళు కూడా హెలో యూఐ అనేసి అయితే అంటారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని, నాకు ఐడియా లేదు. చూసినాక అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎన్ఎఫ్సి కూడా ఉంది. ఈ ఏం ఎన్ఎఫ్సి అయితే మెన్షన్ అయితే చేసారు, ఉందా లేదా సపరేట్గా అప్డేట్ చేస్తాం. కానీ వీళ్ళైతే అఫీషియల్ స్పెసిఫికేషన్స్లో ఎన్ఎఫ్సి అయితే మెన్షన్ చేసారు. లొకేషన్ చూసుకుంటే మాత్రం జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్టీఈపీబీ, గ్లోనోస్, గ్యాలియస్ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే పెట్టారు. డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫై వస్తుంది. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అన్నీ ఉన్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.1తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. ఇక్కడ కిందికి వచ్చేస్తే బాక్స్లో 20 వాట్స్ ఛార్జరు, యూఎస్బీ కేబుల్, గైడ్, సిమ్ ఇంజెక్టర్, స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ 20 వాట్స్ అన్నారు. అండ్ అదే నేను పైకి వెళ్తే ఇక్కడ 18 వాట్స్ అంటారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఒక్కసారి వాళ్ళు క్లారిఫై అనేది చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే బడ్జెట్లో ఒక మంచి కాంపిటీషన్ లాగా అయితే వచ్చింది ఈ స్మార్ట్ ఫోన్ అయితే మోటోరోలా వాళ్ళది. వన్స్ అగైన్ నేను ఇంతకుముందుకి ఏంటంటే 10,000కి పోకో M6 రికమెండ్ చేస్తూ అని రీసెంట్ ఇంకొక ఫోన్ కూడా రిలీజ్ అయింది 5Gకి. ఇప్పుడు ఇది కూడా యాడప్ అయిపోయింది అనుకోవచ్చు. మోటోరోలా వాళ్ళ G45 5G ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అనుకుంటున్నావే 5Gకి. ఎవరైతే 5G కావాలి మోటోరోలా వాళ్ళ నుంచి అంటే మంచి ప్రాసెసర్తో పాటు, మంచి కంపెనీ నుంచి, మంచి స్పెక్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ వచ్చిందనేసి అయితే నాకు అనిపిస్తుంది. నేనైతే తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు, స్పెక్స్ కూడా చూసారు, ప్రైస్ కూడా చూసారు భయ్. మీరు ఏమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి, మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ చేయండి భయ్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.